భక్తికైనా, రక్తికైనా, క్లాస్‌కైనా, మాస్‌కైనా 'నాగార్జుననే బాస్' అన్ని పాత్రలను పోషించి ఇప్పటికి టాప్ హీరోగా రాణిస్తున్నారు. అమ్మాయిల మనసుల్ని కొల్లగొట్టిన నవమన్మధుడు. చేతిలో చైన్ పట్టుకున్న, పువ్వు పట్టుకున్న భక్తిరథ చిత్రాలలో నటించిన స్ట్రాటజీ పెరుగుతూనే ఉంది. బ్యాక్‌గ్రౌండ్ నుంచి వచ్చిన తన స్టామినాతో బాక్సాఫీస్ దగ్గర మార్కెట్‌ను పెంచుకుంటూ వెళ్తున్నారు. ఈయన సినీ కెరీర్‌లో చెక్కుచెదరని రికార్డులు చాలానే సృష్టించారు. విజయవాడలో ఈయన సినిమాలు 100 రోజుల కేంద్రాల్లో చరిత్ర సృష్టించాయి. ఏకంగా 33 సినిమాలు 100 రోజులు, అంతకంటే ఎక్కువ రోజులు ఆడాయి. విజయవాడలో షిఫ్టులతో కాకుండా డైరెక్ట్ కేంద్రాలలో 100 రోజులు, అంతకంటే ఎక్కువ రోజులు ప్రదర్శింపబడిన నాగార్జున మూవీస్ ఏంటో ఈ వీడియోలో తెలుసుకునే ముందు మీరు మన ఛానల్ ఫస్ట్ టైమ్ చూస్తున్నట్టయితే వీడియో లాస్ట్ వరకు చూసి లైక్ అయితే చేయండి. అలాగే సబ్స్క్రైబ్ అయితే చేసుకొని పక్కన బెల్ ఐకాన్ యాక్టివేషన్ అయితే చేసుకోండి. నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా స్పీడ్‌గా రీచ్ అవుతుంది. ఇప్పుడైతే మనం మన వీడియోలోకైతే వెళ్దాం. నెంబర్ 1 విక్రమ్. నాగార్జున టాలీవుడ్‌కి పరిచయమైంది ఈ మూవీతోనే. మొదటి మూవీతోనే తన స్టామినా ఏంటో చూపించారు. అలాంటిది విజయవాడలోని శైలజ థియేటర్‌లో డైరెక్ట్‌గా 100 రోజులు ఆడింది మూవీ. నెంబర్ 2 మజ్ను. నాగార్జున లవర్ బాయ్‌గా నటించిన మూవీ ఇది. మెస్మరైజ్ యాక్టింగ్‌తో అదరగొట్టాడు నాగార్జున. యూత్‌లో నాగార్జునకు ఫ్యాన్ ఫాలోయింగ్‌ని పెంచింది మూవీ. అలాంటిది విజయవాడలోని వినోద థియేటర్‌లో డైరెక్ట్‌గా 100 రోజులు ఆడింది. నెంబర్ 3 ఆఖరి పోరాటం. కె. రాఘవేంద్రరావు దర్శకత్వంలో నాగార్జున నటించిన ఫస్ట్ మూవీ ఇది. నాగార్జునకు జోడీగా శ్రీదేవి, సుహాసిని నటించారు. బీసీ సెంటర్‌లలో హిట్ స్టేటస్ అందుకుంది మూవీ. అలాంటిది ఏకంగా విజయవాడలోని అప్సరా థియేటర్‌లో 118 రోజులు డైరెక్ట్‌గా ఆడింది. నెంబర్ 4 గీతాంజలి. నాగార్జున, మణిరత్నం కాంబోలో తెరకెక్కిన కల్ట్ క్లాసిక్ మూవీ ఇది. సాంగ్స్ అయితే మెయిన్ ఎసెట్‌గా నిలిచాయి. తెలుగు, తమిళ బాక్సాఫీస్ దగ్గర ట్రెండ్ సెట్టర్ రికార్డు సృష్టించింది. అలాంటిది విజయవాడలోని జయరాం థియేటర్‌లో డైరెక్ట్‌గా 105 రోజులు ఆడింది. నెంబర్ 5 శివ. ఆర్‌జీవి, నాగార్జున కాంబోలో తెరకెక్కి ఇండస్ట్రీ హిట్‌గా నిలిచింది శివ. సౌత్‌లోనే బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచింది. రిలీజ్ అయిన అన్ని ఏరియాలో వసూల వరద పారించింది. అలాంటిది విజయవాడలోని రాజ్ 70 థియేటర్‌లో 148 రోజులు డైరెక్ట్‌గా ఆడింది. నెంబర్ 6 ఖుదగౌ. అమితాబ్ బచ్చన్, శ్రీదేవి, నాగార్జున, శిల్పా శిరోద్కర్ ముఖ్య పాత్రలో నటించిన మూవీ ఇది. ఇదొక హిందీ మూవీ. తెలుగులో కూడా రిలీజ్ అయింది. బాక్సాఫీస్ దగ్గర హిట్ స్టేటస్ మాత్రమే అందుకుంది. అలాంటిది విజయవాడలోని ఊర్వశి 70 థియేటర్‌లో డైరెక్ట్‌గా 100 రోజులు ఆడింది. కీరవాణి అందించిన సాంగ్స్ సూపర్ హిట్‌గా నిలిచాయి. నాగార్జున పోలీస్ ఆఫీసర్‌గా నటించారు. అలాంటిది విజయవాడలోని జయరాం థియేటర్‌లో డైరెక్ట్‌గా 100 రోజులు ఆడింది మూవీ. నెంబర్ 8 వారసుడు. నాగార్జున, నగ్మ హీరో, హీరోయిన్స్‌గా నటించగా సూపర్ స్టార్ కృష్ణ ప్రధాన పాత్రలో నటించారు. బాక్సాఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్‌గా నిలిచింది మూవీ. బీసీ సెంటర్‌లో ఔట్‌స్టాండింగ్ కలెక్షన్స్ రాబట్టింది. అలాంటిది విజయవాడలోని వినోద థియేటర్‌లో డైరెక్ట్‌గా 100 రోజులు ప్రదర్శింపబడింది. నెంబర్ 9 అల్లరి అల్లుడు. ఇండస్ట్రీ హిట్‌ను జస్ట్ మిస్ చేసుకొని నాన్ ఇండస్ట్రీ హిట్‌గా నిలిచింది మూవీ. నాగార్జున డిఫరెంట్ లుక్‌లో కనిపించి ఆడియన్స్‌ను కనువిందు చేశారు. అలాంటిది విజయవాడలోని జయరాం థియేటర్‌లో డైరెక్ట్‌గా 105 రోజులు ఆడింది మూవీ. నెంబర్ 10 హలో బ్రదర్. నాగార్జున డ్యూయల్ రోల్‌లో నటించిన మూవీ ఇది. ఈవీవి సత్యనారాయణ కామెడీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కించి సక్సెస్ సాధించారు. బీసీ సెంటర్‌లో ఔట్‌స్టాండింగ్ కలెక్షన్స్ రాబట్టింది. అలాంటిది విజయవాడలోని అప్సరా థియేటర్‌లో డైరెక్ట్‌గా 127 రోజులు ఆడింది. నెంబర్ 11 క్రిమినల్. నాగార్జున నటించిన యాక్షన్ థ్రిల్లర్, రివెంజ్ డ్రామాగా తెరకెక్కింది. నాగార్జున డిఫరెంట్ యాక్టింగ్ కనబర్చారు. బాక్సాఫీస్ దగ్గర యావరేజ్‌గా మిగిలింది. అయినా సాంగ్స్ సూపర్ హిట్‌గా నిలిచాయి. అలాంటిది విజయవాడలోని అలంకార్ థియేటర్‌లో డైరెక్ట్‌గా 106 రోజులు ఆడింది. నెంబర్ 12 ఘరానా బుల్లోడు. నాగార్జున కామెడీ టైమింగ్‌తోనే సక్సెస్ సాధించిన చిత్రం ఇది. మాస్ ఏరియాస్‌లో డబుల్ ప్రాఫిట్ అందించింది మూవీ. నాగార్జున కెరీర్‌లో బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచింది. అలాంటిది విజయవాడలోని స్వప్న ప్యాలెస్‌లో డైరెక్ట్‌గా 100 రోజులు ఆడింది. నెంబర్ 13 సిసింద్రి. అక్కినేని అఖిల్ ముఖ్య పాత్రలో నటించగా నాగార్జున ప్రధాన పాత్రలో నటించారు. డిఫరెంట్ కథ, కథనంతో తెరకెక్కి సక్సెస్ సాధించింది. అలాంటిది విజయవాడలోని స్వప్న ప్యాలెస్‌లో డైరెక్ట్‌గా 109 రోజులు ఆడింది. నెంబర్ 14 నిన్నే పెళ్లాడతా. కృష్ణవంశీ దర్శకత్వంలో నాగార్జున, టబ్బు ముఖ్య పాత్రలో నటించారు. లవ్ స్టోరీలలో బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచింది. అప్పటి కుర్రకారులను ఉర్రూతలూగించింది మూవీ. యూత్‌లో నాగార్జున క్రేజ్‌ను మరింత పెంచింది. అలాంటిది విజయవాడలోని రాజు 70 థియేటర్‌లో డైరెక్ట్‌గా 188 రోజులు ఆడింది. నెంబర్ 15 అన్నమయ్య. భక్తిరథ చిత్రాలలో బిగ్గెస్ట్ సక్సెస్ సాధించింది అన్నమయ్య. నాగార్జున నెక్స్ట్ లెవెల్ పెర్ఫార్మన్స్ ఇచ్చారు. నెగెటివ్ టాక్‌తో మొదలై బ్లాక్ బస్టర్‌గా నిలిచింది.
అలాంటిది విజయవాడలోని అలంకార్ థియేటర్‌లో 176 రోజులు డైరెక్ట్‌గా ఆడింది. నెంబర్ 16 ఆవిడ మా ఆవిడే. ఈవీవి సత్యనారాయణ దర్శకత్వంలో నాగార్జున నటించిన కామెడీ అండ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్. ఫ్యామిలీ ఆడియన్స్‌తో పాటు యూత్‌కు బాగా కనెక్ట్ కావడంతో సూపర్ హిట్‌గా నిలిచింది. అలాంటిది విజయవాడలోని వెంకటేశ్వర ప్యాలెస్‌లో డైరెక్ట్‌గా 100 రోజులు ఆడింది. నెంబర్ 17 సీతారామరాజు. నాగార్జున, హరికృష్ణ ముఖ్య పాత్రలో నటించిన మూవీ ఇది. హై వాల్యూస్‌తో రిలీజ్ అయ్యి జస్ట్ హిట్ స్టేటస్ మాత్రమే అందుకుంది. అలాంటిది విజయవాడలోని అప్సరా థియేటర్‌లో డైరెక్ట్‌గా 100 రోజులు ఆడింది. నెంబర్ 18 రాబోయ్ చందమామ. నాగార్జున, అంజలా జవేరి ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ఇది. భారీ అంచనాల మధ్య రిలీజ్ అయి ఫ్లాప్‌గా మిగిలింది. అయినా కానీ విజయవాడ అప్సరా థియేటర్‌లో డైరెక్ట్‌గా 112 రోజులు ఆడింది. నెంబర్ 19 నువ్వొస్తావని. సాంగ్స్ అయితే కల్ట్ క్లాసిక్‌గా నిలిచాయి. నాగార్జునకు కమ్‌బ్యాక్ ఫిల్మ్‌గా నిలిచింది నువ్వొస్తావని. అలాంటిది విజయవాడలోని అప్సరా థియేటర్‌లో డైరెక్ట్‌గా 184 రోజులు ఆడింది. నెంబర్ 20 నిన్నే ప్రేమిస్తాం. నాగార్జున, శ్రీకాంత్, సౌందర్య ముఖ్య పాత్రలో నటించారు. సాంగ్స్‌తో పాటు మూవీ కూడా సూపర్ హిట్‌గా నిలిచింది. అలాంటిది విజయవాడలోని జయరాం థియేటర్‌లో డైరెక్ట్‌గా 105 రోజులు ఆడింది. నెంబర్ 21 ఆజాద్. నాగార్జున, శిల్పా శెట్టి, సౌందర్య ప్రధాన పాత్రలో నటించిన మూవీ ఇది. ఎన్నో అంచనాల మధ్య రిలీజ్ అయ్యి అనుకున్న రేంజ్‌లో ఆడలేదు. కొన్ని ఏరియాస్‌లో మాత్రం కలెక్షన్స్ పరంగా పర్వాలేదనిపించింది. అలాంటిది విజయవాడలోని స్వప్న ప్యాలెస్‌లో డైరెక్ట్‌గా 104 రోజులు ఆడింది. నెంబర్ 22 సంతోషం. టాలీవుడ్‌కే ఇదొక బెస్ట్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్. రిలీజ్ తర్వాత ఎన్నో అవార్డులు, రివార్డులు అందుకుంది. అలాంటిది విజయవాడలోని అలంకార్ థియేటర్‌లో డైరెక్ట్‌గా 120 రోజులు ఆడింది. నెంబర్ 23 మన్మధుడు. లవ్ అండ్ ఫ్యామిలీ అంశాలతో తెరకెక్కించాడు దర్శకుడు విజయ్ భాస్కర్. తక్కువ బడ్జెట్‌తో తెరకెక్కి బ్లాక్ బస్టర్‌గా నిలిచింది. అలాంటిది విజయవాడలోని వెంకటేశ్వర ప్యాలెస్‌లో డైరెక్ట్‌గా 126 రోజులు ఆడింది. నెంబర్ 24 శివమణి. నాగార్జున, పూరి జగన్నాథ్ కాంబోలో తెరకెక్కి సూపర్ హిట్‌గా నిలిచింది మూవీ. బాక్సాఫీస్ దగ్గర ఆల్ టైమ్ రికార్డు నెలకొల్పింది. అలాంటిది విజయవాడలోని రాజ్ 70 థియేటర్‌లో డైరెక్ట్‌గా 113 రోజులు ఆడింది. నెంబర్ 25 నేనున్నాను. సింపుల్ కథనంతో తెరకెక్కి సూపర్ హిట్ అయింది. బీసీ సెంటర్‌లలో సెన్సేషన్ క్రియేట్ చేసింది. అలాంటిది విజయవాడలోని రాజ్ 70 థియేటర్‌లో డైరెక్ట్‌గా 100 రోజులు ఆడింది. నెంబర్ 26 మాస్. నాగార్జున, రాఘవ లారెన్స్ కాంబోలో తెరకెక్కింది మూవీ. నాగార్జున మాస్ పర్ఫార్మెన్స్‌తోనే సక్సెస్ సాధించింది. అలాంటిది విజయవాడలోని శైలజ థియేటర్‌లో డైరెక్ట్‌గా 104 రోజులు ఆడింది. నెంబర్ 27 సూపర్. నాగార్జున, సోనూ సూద్ ముఖ్య పాత్రలో నటించగా పూరి జగన్నాథ్ దర్శకత్వం వహించారు. బాక్సాఫీస్ దగ్గర ఫ్లాప్‌గా మిగిలింది. అయినా కానీ విజయవాడలోని అప్సరా థియేటర్‌లో డైరెక్ట్‌గా 100 రోజులు ఆడింది. నెంబర్ 28 శ్రీరామదాసు. నాగార్జున నటించిన మరో భక్తిరథ చిత్రం ఇది. నాగార్జున, కె. రాఘవేంద్రరావు కాంబోలో తెరకెక్కింది. 2006 టాలీవుడ్ టాప్ 5 సినిమాలలో స్థానం సంపాదించి బ్లాక్ బస్టర్‌గా నిలిచింది. అలాంటిది విజయవాడలోని అప్సరా థియేటర్‌లో డైరెక్ట్‌గా 120 రోజులు ప్రదర్శింపబడింది. నెంబర్ 29 డాన్. నాగార్జున, రాఘవ లారెన్స్ కాంబోలో తెరకెక్కిన సెకండ్ మూవీ ఇది. నాగార్జున లుక్స్, యాక్టింగ్ మెయిన్ ఎసెట్‌గా నిలవడంతో సూపర్ హిట్‌గా నిలిచింది. అలాంటిది విజయవాడలోని వెంకటేశ్వర ప్యాలెస్‌లో డైరెక్ట్‌గా 104 రోజులు ఆడింది. నెంబర్ 30 కింగ్. నాగార్జున, శ్రీనువెట్ల కాంబోలో తెరకెక్కింది మూవీ. కామెడీతోనే ఫుల్ ప్యాక్ చేశాడు దర్శకుడు. బాక్సాఫీస్ దగ్గర సూపర్ హిట్‌గా నిలిచింది. అలాంటిది విజయవాడలోని వెంకటేశ్వర ప్యాలెస్‌లో డైరెక్ట్‌గా 104 రోజులు ఆడింది. నెంబర్ 31 రగడ. నెగెటివ్ టాక్‌తో మొదలై సూపర్ హిట్‌గా నిలిచింది రగడ. బీసీ సెంటర్‌లలో ఔట్‌స్టాండింగ్ కలెక్షన్స్ రాబట్టింది. అలాంటిది విజయవాడలోని వెంకటేశ్వర ప్యాలెస్‌లో డైరెక్ట్‌గా 100 రోజులు ఆడింది. నెంబర్ 32 మనం. అక్కినేని 3 తరాల వారసులు కలిసి నటించిన మూవీ ఇది. కథ, కథనం, స్క్రీన్ ప్లే, సాంగ్స్ మెయిన్ ఎసెట్‌గా నిలవడంతో సక్సెస్ సాధించింది. అలాంటిది విజయవాడలోని అప్సరా థియేటర్‌లో డైరెక్ట్‌గా 100 రోజులు ఆడింది. నెంబర్ 33 సోగ్గాడే చిన్ని నాయన. నాగార్జున, రమ్యకృష్ణ, లావణ్య త్రిపాఠి ముఖ్య పాత్రలో నటించగా కళ్యాణ్ కృష్ణ దర్శకత్వం వహించారు. నాగార్జునకు మొదటి 100 కోట్ల మూవీ ఇది. అలాంటిది విజయవాడలోని అప్సరా థియేటర్‌లో డైరెక్ట్‌గా 100 రోజులు ఆడింది. ఓకేనా ఫ్రెండ్స్, వీడియో అయితే నచ్చిందనుకుంటున్నాను. ఒక మంచి వీడియోతో అయితే మళ్ళీ మీ ముందుకైతే వస్తాను. వీడియో నచ్చినట్టయితే లైక్ అయితే చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకొని పక్కన బెల్ ఐకాన్ యాక్టివేషన్ అయితే చేసుకోండి. నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వచ్చి అయితే రీచ్ అవుతుంది.